నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుని స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడలో అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు తన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడలో మనం ఏర్పాటు చేసుకుంటున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికి కాదు, దేశానికే తలమానికమని కితాబిచ్చారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. ఇది సామాజిక న్యాయ మహాశిల్పమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న తనకు ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ఒక వీడియో రిలీజ్ చేస్తూ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా నాకే ఇలా ఎందుకు జరుగుతోందని అభిమానులెవరూ నిరాశ పడొద్దన్నారు. నాకు ఇంకా మంచి పొజిషన్ ఇచ్చేందుకు పార్టీ ప్రయత్నిస్తుందని దీపాదాస్ మున్షి కూడా ఇదే మాట చెప్పారన్నారు. వచ్చి ఉంటుంది, బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే, మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్. అయోధ్య రామ మందిరానికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వి హనుమంతరావు విమర్శించారు. రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని మోదీ పిలుపునిచ్చినప్పుడే అయోధ్యకి రావాలా అని ప్రశ్నించారు. దేవుడిపై అందరికీ భక్తి ఉంటుందని, తాము వీలైనప్పుడు అయోధ్యకు రాముణ్ణి దర్శించుకుంటామని చెప్పారు. రాముణ్ణి రాజకీయాల్లోకి లాగి ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేవలం ఎన్నికలు వస్తున్నారని రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికీ ఇన్విటేషన్ పంపించాలి. దేవుని దగ్గరికి మాకెందుకు ఇన్విటేషన్? దేవుని దగ్గర పోవాలనేది మా లోపల తపన ఉంటుంది, భక్తి
నా పేరే హనుమంతుడు. నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు? కేవలం పొలిటికల్ చేస్తూ. అందుగురించే మా రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అన్నాడు. రాముని మీద ప్రేమ కాదు, హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది. అయోధ్యలో గుడి ఉన్నది, పోవాలనుకున్నాను పోతారు. వీళ్ళు ఇన్విటేషన్ ఏందండి? మేము ఇన్విటేషన్ పంపిస్తాం. నీ పెళ్ళారా బాబు? నీ కొడుకు పెళ్లిగా అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పెళ్లి అంటే ఇన్విటేషన్. దేవునికి గుడి కట్టిన అందరు పోతాము. ఇవాళ పోతామా రేపు పోతాము. నువ్వు మాకు ఇన్విటేషన్ ఇచ్చేదేంటి? మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చేతికర సహాయంతో నడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్లోని నందినగర్ నివాసంలో ఉంటున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ వీలైనంత త్వరగా పూర్తిగా కోలుకొని రాజకీయ క్షేత్రాల్లోకి దిగాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రను సమాచార శాఖలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకోవాలని కృషి చేయాలని డాక్టర్లను సూచించారు. మంత్రి పొంగులేటి వెంకట, ఖమ్మం జిల్లా మాజీ డీసీసీపీ చైర్మన్ మూవా విజయబాబు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇల్లంతకుంట మండలం కేంద్రంలో ఎంపీటీసీ బొగ్గు నరసయ్య ఇంట్లో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి సమావేశం నిర్వహించారు. కాబట్టి తర్వాత 10,000 రూపాయలు ఏదైతే రైతు బంధు ఇస్తాడో కేసీఆర్, దాన్ని 15,000 చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు ఓట్లేసారు. ప్రజల్ని మనము ఎందుకు తప్పుపట్టాలి? ప్రజలు నమ్మిండ్రు. మా ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు, 10 ఏళ్ళు ఇచ్చిండు. ఓహో, దానికి తులం బంగారం రేవంత్ రెడ్డి ఇస్తాడు కాబట్టి మేము ఓట్లేస్తామన్నారు. కనీస మద్దతు ధరకు క్వింటాల్కు 500 రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు కాబట్టి ఓట్లేస్తాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు కేసీఆర్. 1,00,000 రుణమాఫీ అంటే ఈయన 2 లక్షల రుణమాఫీ అన్నాడు. కాబట్టి ఇవన్నీ మాకు గిన్నె వచ్చినప్పుడు ఇంకా కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం కదా ఇప్పుడు ఇస్తామని చెప్పి ఓటర్ మహాశయులు ఓట్లు వేసిండ్రు, మార్పు కోరిండ్రు. అది జరిగింది. అది నేను ఆప్తే ఆగేది కాదు, కేసీఆర్ ఆప్తే ఆగేది కాదు. వేసేసారు ఓట్లు. ప్రజలు వాళ్ళకి ఏది లాభం పొందుతారని చూసారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్స్లో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు, అధికారులు సమన్వయంతో కలిసి చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించే మా లక్ష్యంగా అని జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆదరణ 25-26 ప్రకారం మత స్వేచ్ఛ అందరికీ సమానమన్నారు. దళితులు హిందూ మతం నుండి ఇస్లాం క్రైస్తవుల్లోకి మారితే రిజర్వేషన్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. రాహుల్ గాంధీ నువ్వు న్యాయయాత్ర చేస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నావు. ఆ న్యాయంలో మేము లేం, మీ కాంగ్రెస్ న్యాయంలో మేము లేం. మాకు మీ కాంగ్రెస్ వల్ల న్యాయం జరగలేదు. టిఆర్ఎస్ పార్టీ ఇంతవరకు దళిత క్రైస్తవుల నుంచి చూసింది, పట్టించుకోలేదు. మమ్మల్ని ఓడగా మాత్రమే చూసినారు. మేము ఓడగా మాత్రమే పరిగణించబడుతున్నాం. ఈ దేశ పౌరులుగా మనం లేం. ఈ దేశ పౌరులుగా ఉంటే ఈ దేశ పౌరులు ఏమైతే మా పేరు మేము ఎందుకు చెప్తే స్వేచ్ఛ ఈ దేశంలో లేదు. కాబట్టి దళిత క్రైస్తవ దండోర ఇవాళ నిలదీయాలనుకుంటున్నారు. ఇవాళ దళిత క్రైస్తవ దండోర ఈ పార్టీల యొక్క కుట్రలను కుతంత్రాలను నిలదీయాలనుకున్నది. ముస్లింలు ఎట్లయితే ప్రత్యేకమైన పార్టీ పెట్టుకొని వాళ్ళ అస్తిత్వాన్ని ఎట్లయితే కాపాడుకుంటున్నారో ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ రికార్డులు పరిశీలించారు. మీరేం చేస్తారు? ఇది ఎన్నింటికి వస్తారు? ఎన్నింటికి వస్తారు? కాదు, భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్. అర్ధరాత్రి వస్తాను. ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్, నేను గ్రీనింగ్తో అండర్లైన్ చేశాను. రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్పల్నేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్లో ఎట్లుంటే వాళ్ళు ఎంత ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అన్నది ఒక నోటీస్ ఇవ్వండి. టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు. ఈ రిజిస్టర్లో మొత్తం నేను తీసుకొస్తాను. ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటాం. మనం యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా వదిలేస్తే కష్టం. మనం కొన్ని కోట్లు ఖర్చు పెడతాం హెల్త్ కోసం. ఫిబ్రవరిలో మెగా డిఎస్పీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ప్రకటించారు. తెలంగాణలో 10 ఏళ్లలో టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా 2-3 లక్షల మందికే న్యాయం జరుగుతుందని, మిగతా వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇక నుంచి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, ఇదే కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాదీ ముబారక్లో ₹1,00,000 చెక్తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా, దాంతోపాటు వెంటనే 1 తులం బంగారం ఇచ్చే విధంగా మన మేనిఫెస్టోలో పెట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళి మేము క్యాబినెట్లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది. గతంలో మాదిరిగా కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయాలి సంతకానికి? ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి, అంతేనా? ఎమ్మెల్యే గారు మన చెక్కులు ఎవరు పంచాలి? ఎమ్మెల్యే గారు పంచాలి. ఇది నేను మన చెక్కులు పంచాయి కదా, నేను సంతకం పెట్టేది ఉండదు. మన ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయినంత వారికి ఆఫీసర్సే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, పేదవాళ్ళు అర్హులు అయితే
వాళ్ళే శాంక్షన్ చేస్తారు, వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామ సభ పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ దేశవ్యాప్తంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు, చలిగాలుల కారణంగా రైళ్ల రాకపోకలు మందగించాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకల కోసం సొంతూళ్లకు వెళ్లిన వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల కోసం ప్రయాణికులు రైల్వే స్టేషన్లో నిద్రిస్తూ పడిగాపులు కాస్తున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇలా ప్రయాణికులు నిద్రిస్తున్న దృశ్యాలు కనిపించాయి. పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఎం కొమరయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు. తాను బీజేపీ పార్టీ తరపున మల్కాజ్గిరిలో అభ్యర్థత్వం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా తాను మద్దతు ప్రకటిస్తానని వెల్లడించారు. అన్ని ఫీల్డ్స్లో ప్రతి విలేజ్కి వాటర్ సప్లై ఇవ్వడం కానీ బిలో ప్రాపర్టీ లైన్ నుంచి ఈ 10 yearsలో 25 crores పీపుల్ బిలో ప్రాపర్టీ లైన్ దాటినారు. అంటే లాస్ట్ 40 yearsలో ఎంతమంది బిలో ప్రాపర్టీ లైన్ కాబట్టి లాస్ట్ 10 yearsలో అంతకంటే ఎక్కువ ముందుకు. అదొకటి కాకుండా ఏంటంటే ఒక క్లియర్ విజన్తో మనం ముందుకు వెళ్తున్నాం. అందులో ప్రైమ్ మినిస్టర్ గారు క్లియర్ విజన్తో ఆయన పని 18 hours పనిచేస్తూ అందరితో కూడా పని చేపిస్తూ ఒక క్లియర్ పాత్ చూపించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మనం 500 సంవత్సరాలు ఫైట్ చేసి మనం అయోధ్యలో రామమందిరం మనం కట్టుకోగలిగినాం. దాన్ని ఇప్పుడు 22 తారీఖు ఈ నెల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు టెంపుల్ ఇనాగ్రేట్ చేస్తారు. చాలా దేశానికి అంకితం చేస్తాము. అది మన ప్రతి ఇమేజ్ ప్రతి సిటిజన్కు ఒక మంచి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు. అంటే ఇన్ని సంవత్సరాలు ఫైటింగ్ చేసి ఫైనల్గా అచీవ్ అయ్యి అసలు టెంపుల్ వస్తుందో రావు అనే పరిస్థితి నుంచి విత్ ఇన్ షార్టెస్ట్ పాసిబుల్ టైం టెంపుల్ కట్టి ముందుగా కంప్లీట్ చేసినాము అనేది అదే చాలా మంది అనుమానం ఎంటర్ప్రైజ్ ఫైనల్గా కడతామా లేదా కడితే ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ వెయిట్ చేయాలి అని